వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోగోల్ మండలం దువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి విచ్చేయుచున్నారు. ఆయన రావటానికి గల ముఖ్య కారణం గత ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమం కోసం మత్స్యకారుల జీవన పరిణామాలు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా గతంలో ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేక మత్స్యకారుల వేటకు ఇబ్బంది పడుతూ పక్క రాష్ట్రాలైనటువంటి కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి వంటి రాష్ట్రాలకు వెళ్ళి వారి జీవనం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మత్స్యకారుల శ్రేయోభిలాషిగా, మత్స్యకారుల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఈ రాష్ట్రంలో 11 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులు ఏర్పాటు చేసి వారి జీవన వృత్తి కల్పించే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా బోగోలు మండలం దువ్వలదిన్నెలో ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫిషింగ్ హార్బరు 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిని మత్స్యకారులకి అప్పగించవలసి ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాల మీద విశ్వాసంతో మళ్ళా మనమే అధికారంలోకి వస్తాం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, ఆ రోజు వచ్చి మత్స్యకారులకి ఈ ఫిషింగ్ హార్బర్ని సొంతం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఈవీఎం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులకి అప్పచెప్పకపోవటమే కాకుండా 70 ఎకరాల్లో అన్ని అంగులతో సర్వం సిద్ధం చేసినటువంటి దువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ఇప్పటి కూటమి ప్రభుత్వం స్వార్థపూరితంగా వారి స్వప్రయోజనాల కోసం దీనిలో 29.5 ఎకరాలు సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యకారులు వారి సొంత ఆస్తిలాగా వాడుకుంటూ వారి వేటకు వెళ్ళి తెచ్చినటువంటి మత్స్య సంపదను ఆరబెట్టుకోవడంలో కానీ, వ్యాపారం చేయడంలో కానీ, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు అయితేనేమి ఇవన్నీ కూడా సర్వాంగ సుందరంగా ఉంది. కాబట్టి ఈ ఆస్తి మత్స్యకారుల సొంతం కాబట్టి